చెప్పదలుచుకున్నారు? రాష్ట్రంలో సర్వే చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ సర్వే ఏ విధంగా అంటే ఒక క్వాలిటేటివ్గా సర్వే చేశారా లేదా, మాకెన్నో ప్రశ్నలు దాని మీద డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే విత్ ఇన్ నో స్పాన్ ఆఫ్ టైం ఇప్పుడు మనం కూర్చున్న వాళ్ళ మధ్యలోనే ఎవరింటికి వచ్చారు సెన్సస్ పిచ్చి? మీ ఇంటికి వచ్చారా? రాదు. మా ఇంటికి వచ్చారా? రాదు. అన్న ఇంటికి వచ్చారా? వచ్చారు. మా ఇంటికి అయితే రాదు. మీ ఇంటికి అయితే రాలేదు. అంటే నేను ఏమంటున్నా, సరే ఎవరైనా కూడా చేసింది ఒప్పుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఒక డెడికేటెడ్ కమిషన్ వేసిరు. ఏ పక్క రాష్ట్రాలకి ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ ఒక కమిషన్ వేసిరు, దానికి ఒక బడ్జెట్ పెట్టిర్రు, కొంత ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పారు. ఇవన్నీ చేసిన తర్వాతనే కులగణన చేసి సబ్మిట్ చేసి. ఇప్పుడు ఒక బాధ్యత రహితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి సర్వే చేయమంటే చేయొచ్చు. ఏదో ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి ప్రైవేట్ ఏజెన్సీకి 90,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వ టీచర్లే కదా. బీజేపీ చేస్తే అయిపోయారు కదా. అవును మేడం, బీసీ సంఘాలు అన్ని పార్టీలు ఒత్తిడితోనే బీజేపీకి ఎందుకు మైనార్టీలను మీరు ఏమన్నా సున్నా చూపించినారు. 10% మైనార్టీలను 42%. బీజేపీ ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారు ముస్లింలకి? బీజేపీకి దమ్ము లేదా? ఒకవేళ ముస్లింలకి ఇలా ఇయ్యరు అని ఈడబ్ల్యూఎస్ లో కూడా మేము బరాబర్ ఈడబ్ల్యూఎస్ లో ముస్లిం ఉన్నారు. ఇలా ఎకనామికలీ బ్యాక్వర్డ్, దే హావ్ టు ప్రొడ్యూస్ దేర్ ఇన్కమ్ సోర్సెస్, ప్రొడ్యూస్ చేస్తేనే ఆల్రెడీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కదా. ఉన్నప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ లో ఎందుకు చేర్చారు అని ఇట్స్ జనరల్ ఫర్ ఓపెన్. మీరు అసలు ముస్లింలకు రిజర్వేషన్ ఇలా ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు కదా. చేర్చలేదు. ముస్లింలకు రిజర్వేషన్ ఎందుకు అంటున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ కూడా ఎందుకు మేడం? ఎస్సీ ఎస్టీ బీసీ చేసిన తర్వాత ఈడబ్ల్యూఎస్ లో 10% ఏదైతే ఉందో ఆ 10% లో టోటల్ ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ద ఫైనాన్షియల్ ఇన్కమ్ సోర్సెస్ పైన వాళ్ళకి, లేదా వాళ్ళకి అర్బన్ లో 100 స్క్వేర్ యార్డ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు, అదే రూరల్ అయితే 4-5 acres కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ విధంగా ఒక పెట్టి దాని వల్ల నెసెసిటీకి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింలకు రిజర్వేషన్ అందుతుందా లేదా? ఓబీసీకి 4.5% గుజరాత్ లో ఎందుకు ఇస్తున్నారు మరి మీరు? వాళ్ళకి స్పెషల్ స్కీమ్ యూపీ ఎందుకు ఇస్తున్నారు? బీజేపీ వాళ్ళు బీజేపీ ఎప్పుడైనా మేము ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వము అని చెప్పిరా? దీంట్లో చేర్చడం తప్పు అంటున్నారు తప్ప బండి సంజయ్ గారు ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడిందంటే ఒక వీడియో బయటకు వస్తుంది. అది ఎంతవరకు నిజము, అది మార్ఫింగ్ తెలియదు. అయితే నేను ఏమంటున్నా, అందులో చాలా స్పష్టంగా ఏమన్నారంటే 42% రిజర్వేషన్ ని తప్పకుండా అడ్డుకుంటాం అని బండి సంజయ్ గారు అన్నారు. ఎందుకు అడ్డుకుంటారు? ఏ పరిస్థితులు అడ్డుకున్నాలని అనుకుంటున్నారు? మీరే న్యాయపరమైనటువంటి చిక్కులు మొదలు పెట్టిందే మీరు. ఈ రోజు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 29% మాత్రమే ఈ రిజర్వేషన్ అమలు చేయడానికి, ఎంబీసీలకు 10% మాత్రమే ఇక్కడ ఉన్నారు. అయితే వీళ్ళు ఈ రోజు కొత్తగా ఈడ చర్చ చేసేది ఏం తెలుసా? వీళ్ళు ఎంతసేపు ఉన్న వీళ్ళు ఏదో ఒకటి మేము ముస్లింలకు వ్యతిరేకమనో ఇంకేదనో ఏదో చెప్తారు. కేంద్రము కరెక్షన్ చేసి ఆయన మాట్లాడి కంప్లీట్ అయిపోయింది. ఎంత వరకు కాంగ్రెస్
ఇక్కడ ఉన్న ఎంఐఎం పార్టీని ఏ విధంగా వాళ్ళని ఆకర్షించుకుందాం, ఏ విధంగా మైనార్టీ, మేము ఒకటే చెప్తున్నాము, బీసీలకి అన్యాయం చేయకుండా 42% ఏతుందో అది 42% మీరు సవరణ చేయండి. ఉంది కదా మేడం ఇప్పుడు కేంద్రానికి పోయింది బిల్లు, దీంట్లో సవరణ చేసి రిజర్వేషన్ ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టండి, దాన్ని మేము కూడా మీరు సవరణ చేయండి. ఇప్పుడు ఏ విధంగా అయితే మొన్న ఇప్పుడు కొన్నారేమో వీళ్ళు చక్కగా కొట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు, ఇచ్చేటోళ్ళేమో వీళ్ళు కుంటి సాకులు చెప్తారు. అన్యాయం అయింది బీసీలకు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు కోట్లు వేయించింది డైరెక్టర్ ఇండైరెక్ట్ కాంగ్రెస్ కూడా వేయించింది, అది ఏపీసీ వాళ్ళే మళ్ళీ ఏపీసీ వాళ్ళు మళ్ళీ బంధువుల ప్రకటనలో మళ్ళీ మేము కూడా గవర్నమెంట్ నుండి మేము కూడా సహకరిస్తున్నాం అన్ని అందరూ పార్టీలు ఇంకోటి మేడం, ఒక రెడ్డి జాగృతి నాయకుడిని నిజంగా కూడా మేము ప్రభుత్వం కూడా ప్రశ్నిస్తున్నాము. ఇంత పెద్ద ముఖ్యమంత్రి గాని రెడ్డి జాగృతి నాయకుని ఒక్కరు పిలిచి ఈ కేసు గురించి మాట్లాడి చర్చించి ఎందుకు పోతారా బాబు, ఒక జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడలేరా? అది న్యాయపరమైనటువంటి కంప్లైంట్ చేసిండు, అట్లాంటి దాంట్లో పిలిచి అవును, అఖిల పార్టీని కూడా మీరు ఎందుకు తీసుకుపోరు? అఖిల పార్టీ మీటింగ్ గురించి ఎవరు ఇప్పుడు ఏపించిందనేది తెలుస్తుంది. మల్లారెడ్డి ఇప్పించిండు, పుల్లారెడ్డి ఎవరు ఇప్పించిండు, వాడినేమని అడుగుతా మాలారెడ్డి అని అడుగుతానేమో వాడు నాకు అందరు రెడ్లు ఇంపార్టెంట్, సీఎం దగ్గరనే, నాకు మల్లారెడ్డి దగ్గరనే, పుల్లారెడ్డి దగ్గరనే, కిషన్ రెడ్డి దగ్గర వాడంటాడు. వాడు ఎందుకు రెచ్చిపోతుండో, అనవసరంగా ఈ జాతికి అన్యాయం చేయడానికి ఎందుకు ముందుకు వస్తుందో వాడిని కూడా తగిన బుద్ధి చెప్తాము. మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నాము, ఈ దానిపైన మీరు ఇంతగానో కులగనం చేసినాం, డెడికేషన్ కమిషన్ చేసారు కదా, మీరు ఎందుకు అఖిల పార్టీని మొత్తం ఢిల్లీ తీసుకుపోయి ఒత్తిడి తీసుకొస్తలేరు? ఎందుకు ప్రధానమంత్రి ఇంటి ముందు ఎందుకు బైఠాయిస్తలేరు? చెప్తున్నారు కదా కృష్ణయ్య గారు వస్తారు, మీరు చెప్పే అభ్యంతరాలు చెప్తారు. కృష్ణయ్య గారు నేనేమంటున్నాను వీరేంద్ర గారు, మీరు ఆల్రెడీ ఈ ప్రాబ్లం చెప్తున్నారు, 10% ముస్లింలకు ఇచ్చింది కాబట్టి మా అభ్యంతరాలు. అప్పుడు కృష్ణయ్య గారు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ వచ్చినా, ఇంకొకరు వచ్చినా అదే కదా మీరు చెప్తారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఏదైతే 42%లో 10% అనేది ముస్లింకి ఇస్తా అనేది మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప వేరే 42 రేపు పొద్దున మేము రెడీగా ఉన్నామండి. కానీ వీళ్ళు కావాలని అంటే సెపరేట్ గా 4% ముస్లిం రిజర్వేషన్, బీజేపీ అనేది ఒకటే 50% సీలింగ్ దాటుతుంది, 50% సీలింగ్ దాటుతుంది అని కోర్టు చెప్తుంది. కోర్టు చెప్తున్నది, వీళ్ళందరూ చెప్తున్నారు. మేము కోర్టుకు కూడా ఒకటే విన్నపించేది, ఈ కేంద్ర ప్రభుత్వము 50% దాటి 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చేటప్పుడు ఈ 50% సీలింగ్ గుర్తు రాలేదా మేడం? అంటే అగ్రవర్ణాలకు ఒక న్యాయం, ఈ బీసీకి ఒక న్యాయమా? యూపీ 60%, ఈడబ్ల్యూఎస్ ఆడ కూడా 10%. ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు 50% సీలింగ్ ఎందుకు గుర్తు రాలేదు? గుజరాత్ లో కూడా 50% ఇవ్వద్దని చెప్పేసి అని కోర్టు తీర్పుల ఆధారంగా చెప్తుంది తప్ప ఎక్కడ రాజ్యాంగంలో లేదు. కరెక్టే శ్యామ్ గారు, ఇప్పుడు ఏమవుతుంది, 42% మీకు రిజర్వేషన్లు కావాలి అని అన్నప్పుడు మీరు 10% ముస్లింలకు ఇస్తే అక్కడ 10% పోతే మీకు వచ్చేది 32%. దానికి మీకు ఓకేనా? దానికి మీకు ఓకేనా? 32% ముస్లింలని ఇప్పుడు సపరేట్ కొత్తగా ఏం చేరుస్తలేరు. కొందరు ఓసీలలో ఉన్నారు, కొందరు బీసీలో ఉన్నారు. అప్పటి నుంచి అయినా కూడా గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేటర్లే తీసుకోండి, ఏ విధంగా ఈ రోజు ఎంఐఎం 40 సంఖ్య ఎట్లా వస్తున్నది? ఎక్కడైతే బీసీ రిజర్వేషన్ ఉంటుందో అక్కడ మైనార్టీ. మరి మీ చేతిలో ఉన్నది కదా, బీజేపీలో చేతులు ఉంది కదా, మరి బీజేపీలో రిజర్వేషన్ రెండు పార్టీలు ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద, వీళ్ళిద్దరి మీద టీఆర్ఎస్ వాళ్ళు అంతకుముందు తగ్గించిందే టీఆర్ఎస్ వాళ్ళు, అంత ఆగమాగం చేసిందే వాళ్ళు. ఇప్పుడేమో రెండు పార్టీలు ఆగం చేసి మొత్తం బీసీలను అన్యాయం చేస్తున్నారు. ఖచ్చితంగా అన్ని పార్టీలకు బుద్ధి చెప్తాం మేము. బీసీలం అందరు చైతన్యం వచ్చి రాష్ట్రం అంతా అలర్ట్ అయ్యారు. ఒక్క పిలిపిస్తేనే మొత్తం బంధుకు పిలిపిస్తేనే అందరూ రోడ్లు ఎక్కిర్రు. దాంట్లో కూడా బలైన వర్గ నాయకులే పాల్గొన్నారు. మొన్న కూడా మేము అది కూడా అన్ని రాసి పెట్టుకున్నాం, ఎవరెవరు పాల్గొన్నారు ఏందనేది కూడా. అన్ని పార్టీలలో ఉన్నటువంటి బలైన వర్గాల నాయకులే పాల్గొన్నారు, అగ్రవర్ణ నాయకులు కూడా పాల్గొనలే. అదే వీరేంద్ర బాబు మీరు అన్న ప్రకారం 42%లో 10% ముస్లింస్ పోతే వీళ్ళకి 32% వస్తుంది కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది మీ అభ్యంతరం అని మీరు అంటున్నారు. కానీ ఇవాళ కొత్తగా చేర్చింది కాదు కదా, ఆ 10% ఎప్పటి నుంచో ఉంది. ఏదైతే ఉంటుందో దాంట్లో 4% మాత్రమే ఉంటది. అదే యూపీలో 4.5 ఉంటది, గుజరాత్ లో కూడా 4.5. దీన్ని తప్పుగా ప్రోగ్రెస్ చేస్తున్నారు. దీన్ని నేను ఏమంటాను, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో గానీ, ఇంకోటి ఈడబ్ల్యూఎస్ స్కీమ్ లో గానీ, ఇక్కడ ఆల్రెడీ తీసుకున్న దాంట్లో అప్ టు 4% వరకు మాత్రమే ముస్లింస్ తెలంగాణలో పరిగణలోకి తీసుకున్నారు. అది కూడా టెంపరరీ
రిజర్వేషన్ మాత్రమే ఇది. మాత్రమే అది Okay. ఇది ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికల వరకు మాత్రమే. Hmm. కానీ దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దీన్ని ఇది ఇట్లా Okay. ఇంప్లిమెంటేషన్ అయితే వీళ్ళకి మొత్తం రేపు పొద్దున పుట్టగతులు ఉండవు అనే ఒక భయంతోన దీన్ని ఏదో ఒక డ్రామా ఆడాలి. ఆ డ్రామాలో దీన్ని ఎందుకు స్పష్టంగా ఇక గుజరాత్ లో ఈడబ్ల్యూఎస్ కింద 10% ఉంటుంది, టోటల్ 59% కు రిజర్వేషన్ వస్తుంది. ఓబీసీలో 27% ఉంటుంది. ఆడ బీసీలు ఉంటారు, ఓబీసీలు రెండు మిక్స్డ్ అయ్యి చేస్తారు. ఎస్టీలో 15% ఉంటుంది, ఎస్సీలకు 7% ఉంటుంది. నేనేమంటున్నా అంటే యూపీలో కూడా సేమ్ కదా, యూపీలో కూడా ఎస్సీలకు 21%, ఎస్టీలకు 2%, బీసీలకు 27%, ఈడబ్ల్యూఎస్ 10%. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా ఒకటే షెడ్యూల్ ప్రకారంగానే పనిచేస్తున్నాయి కాబట్టి మనం చెప్తున్నాము. మీరు ప్రతిసారి ఒక ముస్లింలు అనే ఒక భూతం పెట్టి మీరు అడ్డుపడుతున్నారు, అంతేగాని మీరు ఎందుకు ఈ 42% రిజర్వేషన్ కి అడ్డుపడుతున్నారు అనే విషయాన్ని స్పష్టత లేదు మీకు. మీరు చెప్పండి, మా క్యాండిడేట్ లేరు అనుకుంటే కమ్ము ఉండండి. ఒక్క నిమిషం మేడం, మేము రవి గారిని ఒక ప్రశ్న ఇస్తాము. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ మేడం, ఒక రవి గారిని ఒక